నోరూరించే మాగాయ పచ్చడిని ఈ విధంగా తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. 2 కేజీల దాకా పుల్లటి మామిడికాయలు తీసుకుని పైన పొట్టును తీసుకొని ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ముక్కల్ని ఎండలో 1 గంట పాటు పెట్టేసుకోండి. తర్వాత ఒక కప్ కొలతతో ఒక బౌల్లోకి ఇవన్నీ తీసుకోండి. దాదాపు 6 కప్పుల దాకా ముక్కలు అయ్యాయి. కప్పున్నర కారం అలాగే 3/4 కప్పు దాకా సాల్ట్ని వేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకున్న బాండిలో ఒక 1/2 కప్పు దాకా మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని పక్కన 1/2 లీటర్ దాకా శనగ నూనె వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని దీంట్లోని 10 దాకా ఎండుమిర్చి వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని నూనె అంతా చల్లారనివ్వండి. ఈ లోపు మెంతి పొడి అంతా మిక్సీ పట్టేసుకొని దాంట్లోని 20 దాకా చిన్నులు రెబ్బలు వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోండి. వీటన్నిటినీ కూడా కారంలోకి వేసుకోవాలండి. నూనె అనేది పూర్తిగా చల్లారిపోవాలి. దీన్నంతా ఇలా మిక్స్ చేసేసుకున్నాక ముక్కలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక రోజంతా పక్కన పెట్టేసేసుకోండి. చూడండి ఆయిల్ అంతా ఈ విధంగా తేలి ఉంటుందండి. బాగా మిక్స్ చేసేసుకొని ఉప్పు కారం చెక్ చేసేసుకొని స్టోర్ చేసేసుకోవడమే. మీరు కూడా ట్రై చేయండి.